కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీఐ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మధు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడు గుర్రెడ్డిని బెదిరించాడు. బసాపురం గ్రామానికి చెందిన రఘునాథ్ అడివేష్ పై కేసు నమోదు చేశారు. నిందితులు ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆర్టీఐ పిటిషన్ వేస్తామంటూ 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆసుపత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులపైన నిందితులు దాడి చేశారు. బ్లాక్మెయిల్ కు పాల్పడి పోలీసులపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఇద్దరు ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్పేలో 10,000 రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది. తర్వాత అతను ప్యారలల్గా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి 2 కానిస్టేబుల్ని పంపిస్తే ఒక కానిస్టేబుల్ని కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపుడుగాయం జరిగింది. ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుందండి. వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది.